ध्यान दें, गाड़ी क्रमांक 128004 सुपरफास्ट स्वर्ण जयंती एक्सप्रेस थोड़ी ही देर में ఇది వినంగానే మనకి మన ట్రైన్ ట్రావెల్ మెమరీస్ చాలానే గుర్తొచ్చుంటాయి. నాకు గుర్తొచ్చాయి, బట్ నాకు ఇంకా క్వశ్చన్ కూడా వచ్చింది. క్వశ్చన్ ఏంటి అంటే అసలు తను చెప్పిన ట్రైన్ నెంబర్ ఆ ట్రైన్కి ఎలా వచ్చింది, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఇదే క్వశ్చన్ చాలామందికి వచ్చి ఉంటుంది. సో ఇదే వీడియోలో నేను అందరికి అర్థమయ్యేటట్లుగా ఒక ట్రైన్ నెంబర్ చూడంగానే ఇది అసలు స్పెషల్ ట్రైనా, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్సా, లేదంటే అసలు ఏ జోన్కి సంబంధించిన ట్రైన్, సో ఆ ట్రైన్ హెడ్ క్వార్టర్ నుంచి బయటకు వెళ్తుందా లేకపోతే బయట నుంచి హెడ్ క్వార్టర్స్కి వస్తుందా, సో ఇలాంటి బేసిక్ డీటెయిల్స్. సో ఒక ట్రైన్ నెంబర్ చూడంగానే ఇది దేనికి సంబంధించింది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎండింగ్ వరకు చూడండి. ట్రైన్ నెంబర్ ఒకప్పుడు మనకి 4 డిజిట్స్ ఉండేవి, బట్ 2011 నుంచి 5 డిజిట్స్కి స్టాండర్డైజ్ అయి ఉన్నాయన్నమాట. సో ఈ 5 డిజిట్స్లో ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్ అండ్ నెక్స్ట్ 3 డిజిట్స్, ఇవి 3 కేటగిరీస్గా చూస్తామన్నమాట. సో ఫస్ట్ డిజిట్ అనేది ట్రైన్ టైప్ గురించి చెప్తుంది, సెకండ్ డిజిట్ ట్రైన్ యొక్క జోన్ గురించి మాట్లాడుతుంది, నెక్స్ట్ 3 డిజిట్స్ ఆ జోన్లో ఉండే మనం నెంబరింగ్ గురించి మాట్లాడతాం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ డిజిట్ అది ఈవెన్ ఆర్డర్ని బట్టి అది అవే ఫ్రమ్ హెడ్ క్వార్టర్సా లేకపోతే టువర్డ్స్ హెడ్ క్వార్టర్సా అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అని మనం డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ డిజిట్ ట్రైన్ టైప్ని రిప్రజెంట్ చేస్తుంది. 0 అంటే స్పెషల్ ట్రైన్స్, అంటే ఫెస్టివల్ రోజు కానీ హాలిడే రోజు కానీ పెడతాము. 1 అనేది లాంగ్ డిస్టెన్స్ మెయిల్ సూపర్ ఫాస్ట్, 2 అనేది లాంగ్ డిస్టెన్స్ మెయిల్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ప్రీమియం, ఇట్లాగా. మళ్ళీ 3 కోల్కతా, 4 చెన్నై, 5 ముంబై సబర్బన్ ట్రైన్స్, 6 అయితే సికింద్రాబాద్ హైదరాబాద్ సబర్బన్. సో ఇట్లా 7, 8, 9 అంటే రిజర్వ్ డిఈఎంయూ అంటే డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్. ఇవి ఫస్ట్ డిజిట్ రిప్రజెంట్ చేస్తాను అనమాట ఎనీ ట్రైన్. సెకండ్ డిజిట్ని రిప్రజెంట్ చేసేది జోన్. సో 0 అనేది కొన్కన్ రైల్వే జోన్, 1 అనేది సెంట్రల్ రైల్వే జోన్, 2 అనేది సదరన్ రైల్వే జోన్, అట్లాగా 8, 9 సదరన్, సో ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, ఇట్లా అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 12622. సో 1 అనేది లాంగ్ డిస్టెన్స్ ఎక్స్ప్రెస్ని రిప్రజెంట్ చేస్తుంది, 2 అనేది సదరన్ రైల్వే జోన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఉండే 6222 లాస్ట్ 3 డిజిట్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్తో బ్రేక్ డౌన్ అవుతుంది. 1 ఈ స్పెసిఫిక్ ట్రైన్ ఐడి, అంటే జస్ట్ ఒక యూనిక్ 3 డిజిట్ నెంబర్ ఆ విత్ ఇన్ ద జోన్ టైప్లో ఐడెంటిఫై చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 12622, 12623. 622 తమిళనాడు ఎక్స్ప్రెస్, 623 కేరళ ఎక్స్ప్రెస్, రెండు అదే జోన్ నుంచి స్టార్ట్ అవుతాయి సదరన్ రైల్వే. నెక్స్ట్ ట్రైన్ డైరెక్షన్, అది అప్ ట్రైన్ అవే ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్, డౌన్ ట్రైన్ టువర్డ్స్ హెడ్ క్వార్టర్స్. పేర్డ్ ట్రైన్స్ ఉంటాయి, కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఉంటాయి. ఎండింగ్ డిజిట్ కానీ ఆడ్ ఉంది అని అంటే అది హెడ్ క్వార్టర్స్ నుంచి అవే వెళ్తున్నట్టు. అదే ఈవెన్ ఉందనంటే టువర్డ్స్ హెడ్ క్వార్టర్స్ వస్తున్నట్లు అనమాట. ఇంకా అదర్ టెక్నికాలిటీస్ కూడా ఉంటాయి, బట్ బేసిక్ అండర్స్టాండింగ్కి అవి అవసరం లేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే 622 ఇట్స్ అన్ యూనిక్ ట్రైన్ ఐడి ఫర్ తమిళనాడు ఎక్స్ప్రెస్. లాస్ట్ 2 అనేది ఈవెన్ డిజిట్ ఉంది కాబట్టి అది బయట నుంచి టువర్డ్స్ హెడ్ క్వార్టర్స్ వస్తుంది అనమాట. అదే రిటర్న్ ట్రైన్ అయితే 12621 ఆడ్ ఉంది కాబట్టి హెడ్ క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్తుంది అని అర్థం. సో ఇప్పుడు మీరు ట్రైన్ నెంబర్స్ వెనకాల ఉన్న రీజన్ తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో ఆ ట్రైన్కి అసలు ఆ నేమ్ ఎలా వచ్చింది అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. For more such insights, please subscribe and follow Insights with Veda on YouTube and Instagram.